నమస్తే అండి, నేను రజా. పవన్ కళ్యాణ్ గారు పదే పదే చంద్రబాబు నాయుడు గారి గురించి విజనరీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా మన పొత్తు అనేది దాదాపు రాబోయే ఒక 15 నుంచి 20 సంవత్సరాల పాటు ఎందుకు ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఎందుకు చెప్తూ ఉంటారనే దానికి నిన్న జరిగినటువంటి ఒక సంఘటన, ఒక ఉదాహరణగా చెప్తా. గుర్తుపెట్టుకోండి, కూటమి 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 అంటే జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు. వచ్చే ఎలక్షన్స్లో కూటమి విచ్ఛిన్నమైపోయి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నట్లయితే కనుక మీరు ఒక్కొక్క పార్టీని ఒకేలా చూడండి. కాదు 3 పార్టీలు ఒకేలా చూస్తే కనుక నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ అధికారంలోకి వస్తాం. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2 పిల్లలు కొట్టుకుంటూ ఉంటే 2 ఎలుగులు కొట్టుకుంటూ ఉంటే పిల్లి వచ్చి రొట్టె మొక్క తినేసిన మాదిరి అవుతూ ఉంటుంది పరిస్థితి. కాబట్టి కూటమి 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 గ్రౌండ్ లెవెల్లో ఎలాంటివి ఉన్నా సరే సర్దుకోవడానికి ప్రయత్నాలు చేయండి తప్ప అదేంటి నువ్వు కూటమి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతాను ఒకడో, లేదంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతాను ఇంకోడు, బీజేపీ గురించి మాట్లాడుతాను ఇంకొకడు. గుర్తుపెట్టుకోండి, కూటమి 3 కలిసి ఉంటే కలదు సుఖం, ఐక్యమత్యమే మహాబలం. ఇంతకు మించి నేను చెప్పను. అయితే ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న చేసినటువంటి ఒక వ్యవహారం చూసిన తర్వాత నాకైతే ఆయన మీద విపరీతమైన ఒక రెస్పెక్ట్ అనేది పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం అయితే నాయకులతో ఆయన మాట్లాడినారు. నిన్న సాయంత్రం వచ్చేప్పటికి ఏకంగా క్వాంటమ్ వ్యాలీ గురించి ఆయన ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. అది చూసిన తర్వాత నాకు కింద ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. రాగి సంగటి నుంచి క్వాంటమ్ డిన్నర్ దాకా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి ఏంటనేది రాత్రి నాకు అర్థమైంది. మధ్యాహ్నం రాగి సంగటి, దానిపై పెరుగు, స్పూన్తో ఆరగిస్తే సాధారణ రాజకీయ సమావేశం, అదే చంద్రబాబు నాయుడు గారు. నిన్న మధ్యాహ్నం టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ, ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళ గ్రాఫీలకి సంబంధించి మాట్లాడుతూ వాళ్ళతోనే ఆయన భోజనం చేయడం అయితే జరిగిందనమాట. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి ప్రపంచ దిగ్గజాలతో క్వాంటమ్ జాతక రాత్రికి వేదికయ్యారు. ఒకే రోజులో ఆయనే ఈ సాధారణ అసాధారణ కలయికు నిదర్శనంగా మనం చెప్పొచ్చు. అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసం ఆదివారం రాత్రి ఇక్కడ జరిగింది కేవలం విందు కాదు, భవిష్యత్తుకు బీజాంకురం. క్వాంటమ్ శాస్త్రజ్ఞులు, ప్రపంచ ఐటీ దిగ్గజాలు, భారతీయ మేధో నేతలు అందరూ ఒకే గొడుగు కింద ఒక డిన్నర్ టేబుల్ చుట్టూ IBM నుంచి మైక్రోసాఫ్ట్, అదేవిధంగా AT&T నుంచి వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ దాకా ఈ టేబుల్ మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆయా రంగాల్లో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందిన వారే. అసలు అతిథుల జాబితా చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. మైక్రోసాఫ్ట్, IBM, AT&T, అమెజాన్, HCL, TCS వంటి టెక్ దిగ్గజాలు, బయోటెక్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఆస్ట్రజెనికా వంటి ఆరోగ్య రంగ నాయకులు, IITల నుంచి ప్రొఫెసర్లు, కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సలహాదారులు, వారందరితో అమరావతి భవిష్యత్తు భౌతిక శాస్త్రానికి, గణితానికి గర్భగుడి అవుతుందా అనిపించే స్థాయిలో నిన్న రాత్రి అయితే చర్చలు జరిగింది. ఇది వాస్తవం. ఇది బయటికి ఇంకా రాలేదు. బయటకు చూపించుకునే ప్రయత్నం కూడా ఎవడో కూడా చేయట్లేదు. నాకు అదే అర్థం కాలేదు. ఇంత గొప్ప ఈవెంట్ చేస్తే ఇలాంటి ఈవెంట్ గత 5 సంవత్సరాలు ఒక్కసారి మీకు ఎక్కడైనా జరిగిందంటే మీకు ఎక్కడ కూడా కనిపించు. గత 5 సంవత్సరాల్లో IBM అనో, TCS అనో, ఇన్ఫోసిస్ అనో, మరొక కంపెనీ అనో, అమెజాన్ అనో, HCL అనో అయ్యే ప్రతినిధులందరినీ కూడా ఒక చోట కూర్చోబెట్టి మా రాష్ట్రానికి రండి, మన రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం, మన రాష్ట్రంలో కంపెనీలు పెట్టండి, మన రాష్ట్రంలో అనేక మంది చదువుకున్నటువంటి యువత ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగ కల్పన చేయండి, రాష్ట్ర భవిష్యత్తును మనం మార్చుదాం, తలరాత్రి మార్చుదాం అని చెప్పేసి ఏ ఒక్క నాయకుడైనా బయటకు వచ్చి గత 5 సంవత్సరాలు రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడినారా అంటే మీకు ఎక్కడ కూడా కనిపించదు. చేపల కొట్లు పెట్టుకుందామా, రొయ్యల కొట్లు పెట్టుకుందామా, లేదంటే మరొక ఏదైనా నూడిల్స్ బండు కటింగ్ చేద్దామా, రిబ్బన్ కటింగ్ చేద్దామా, ఇలాంటివి నడుస్తూ ఉంటాయి అన్నమాట. కానీ నిన్న జరిగింది అది కాదే. IBM, TCS, AT&T, HCL, అమెజాన్ దిగ్గజ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా దీనికోసం వచ్చినటువంటి పరిస్థితి. దీని గురించి ఎక్కడ కూడా చర్చ చేయట్లేదు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి విజనరీ 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 అంటే ఇందుకే. బిల్ గేట్స్ గారితో మాట్లాడినారు మొన్న. మైక్రోసాఫ్ట్ని తీసుకొస్తున్నారు. గూగుల్కి సంబంధించి, క్యాంపస్కి సంబంధించి భూమిని కూడా వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. గూగుల్ వాళ్ళకి క్వాంటమ్ వ్యాలీ. ఇలా మీరు చూసినారా గత 5 సంవత్సరాల్లో? కనిపించదు. క్వాంటమ్ వ్యాలీ కాన్సెప్ట్ ఇప్పుడు ఆరంభ దశలో ఉన్నా దానికి వచ్చే రోజుల్లో గ్లోబల్ ఫోకస్ పూర్తి స్థాయిలో రాబోతోంది. దానికే రాత్రి మీటింగ్ జరిగింది. ఇది ఒక రాజకీయ కార్యక్రమం కాదు, మన భవిష్యత్తు భారతదేశాన్ని క్వాంటమ్ శక్తిగా తయారు చేసే ఆలోచన యొక్క సమ్మేళనం. సాంకేతికతకు వేదికగా మారుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం
ఈ డిన్నర్ పిండి వంటలు ఆరగింపుల కోసం కాదు. గుర్తుపెట్టుకుని అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా తిండికి మొహవాసి వచ్చిన వాళ్ళు కాదు, లేదంటే ఏదో స్పెషల్ ట్రై చేయాలని వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళ అన్ని పరిధులు దాటేసి వచ్చిన వాళ్ళు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తే అక్కడికి వచ్చిన వాళ్ళు. అర్థం చేసుకోండి. ఏది ఒకసారి వైజాగ్లో పెడితే కనుక మేము దావోస్ నుంచి వచ్చినామని చెప్పేసి రకరకాలుగా పెట్టుకొని గిన్నెలు కప్పుల కోసం కొట్టుకున్న బ్యాచ్లు కాదు ఇవి. రాష్ట్ర తలరాత్రి మార్చే బ్యాచ్లు. ప్రపంచాన్ని మెప్పిస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. నిజం చెప్పాలంటే డేటా ప్రాసెసింగ్, భవిష్యత్ తరానికి సంబంధించి క్వాంటం గురించి కుతూహల విషయాలపై రాత్రి చర్చలు జరిగినాయి. ముఖ్యంగా ఏంటంటే రేపటి భవిష్యత్తు కోసం, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి, నిన్న మధ్యాహ్నం రాగి సంకటితో టీడీపీ పార్టీ నాయకులతో కలిసి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న సాయంత్రం రాష్ట్ర భవిష్యత్తుని తలరాత్రి మార్చేటటువంటి క్వాంటమ్ వ్యాలీ గురించి, ఐటీ టెక్ దిగ్గజాలతో ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ పెట్టుబడులకు సంబంధించి మాట్లాడడం జరిగింది. నిన్న ఆదివారం మనం అందరం కూడా సెలవు తీసుకున్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేసినాం, బయట ఉన్నాం, చాలా చక్కగా ఉన్నాం. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అలా నేను అదే చెప్పేది, కంపేర్ చేయండి. గత 5 సంవత్సరాల్లో ఇది బెస్టా అది బెస్టా? డబ్బులు ఉచితాలు పంచినారు గత 5 సంవత్సరాలు, ఇప్పుడు పంచుతున్నారు, నేను కాదనట్లా. బట్ డెవలప్మెంట్ చేస్తున్నారా లేదా? రోడ్లు పడ్డాయా లేదా? కరెంట్ ఛార్జెస్ పెంచలేదా లేదా? బస్ ఛార్జెస్ పెంచలేదా లేదా? ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారా లేదా? పెన్షన్ పెంచినారా లేదా? ఎంతమంది ఉంటే అంత పిల్లలకు తల్లికి వందనం ఇచ్చినారా లేదా? గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నారా లేదా? గుర్తుపెట్టుకోండి, ఒక పక్క సంక్షేమం, మరో పక్క వచ్చేసి డెవలప్మెంట్. ఏకకాలంలో 2 పడవల మీద సవారీ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ నడుపుతున్నారు. సో అందుకు గుర్తుపెట్టుకోండి, హేట్ చేయడానికి 100 ఉండొచ్చు, కానీ మంచి చేసినప్పుడు మంచి అని చెప్పే ధైర్యం లేకపోతే వృధా అని. చంద్రబాబు నాయుడు గారు నిన్న మంచి చేసినారు. మన రాష్ట్రానికి క్వాంటమ్ వ్యాలీ వస్తే దానికోసం ఎన్ని రాష్ట్రాల వాళ్ళు చేతులు ఇలా చాపు అడుగుతున్నారో తెలుసా? మనకి చంద్రబాబు నాయుడు గారు తెప్పిస్తున్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం, అంటే రెస్పెక్ట్ అంటే వాళ్ళకు ఉంది కాబట్టి వచ్చినారు. మిగిలిన వాళ్ళ దగ్గరికి రారే, వెళ్ళరే. వాళ్ళు పిలిచినా కానీ చివరికి చెప్తా ఆశ్చర్యపోతారు. సినిమా వాళ్ళు రానటువంటి పరిస్థితి. పెద్ద ఈవెంట్ జరుగుతూ ఉంటే సినిమా వాళ్ళు లెక్క ప్రకారం రావాల్సిన ఈవెంట్కి కూడా రానటువంటి పరిస్థితి. కానీ టెక్ కంపెనీల దిగ్గజాలు వాళ్ళకి ఏ పనులైనా ఉండొచ్చు, ఏ కంట్రీలైనా ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి కోసం నిన్న జరిగినటువంటి మీటింగ్ కోసం అన్నీ వదిలిపెట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి. అటు గుర్తుపెట్టుకోండి, మీకు కూటమి ప్రభుత్వం కావాలా, లేదంటే మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలనేది మీ చేతుల్లోనే ఉంది, మీరు ప్రజల్లోకి తీసుకెళ్లే దానిలోనే ఉంది. నేను ఇక్కడ ముక్కలు చేయాలనుకోవట్లేదు పార్టీని. బీజేపీ అనో, జనసేన అనో, టీడీపీ అనో, కూటమి ఐకమత్య మహాబలం అన్నట్టుంటేనే ఓకే. లేదంటే కనుక గత 5 సంవత్సరాలు చూసినారు కదా, ఆంధ్ర రాష్ట్రంలో కూడా అడుగుపెట్టరు. పక్క రాష్ట్రంలోనే 5 ఏళ్ళు బతకాల్సిన పరిస్థితులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి.